ఈ పలుకు దాటిపోలేవు. విమల్ పలుకులలో కేసరి. హర్ పల్ మనావ్ కేసరి తేవా. కమ్మదనం అంటూ విమల్ యాడ్స్ చేసిన షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్లు, టైగర్ ష్రాఫ్లు ఇప్పుడు ఆ యాడ్స్ వల్లే అరెస్ట్ అవ్వబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. కోట్ల రూపాయల కోసం ఇలాచీ పేరుతో దేశంలోని యువతకి గుట్కాను అలవాటు చేస్తున్న ఈ బాలీవుడ్ అగ్ర హీరోలకు ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టే పరిస్థితి వచ్చింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం భారీ జరిమానాలు మాత్రమే కాదు, ఏకంగా జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీవీల్లో కలర్ఫుల్ బట్టలేసుకుని గాల్లో వేళ్లు తిప్పుతూ వీళ్లు చేస్తున్న ఈ దందా వెనుక ఎంతకి ప్రాణాత్మకమైన కుట్ర దాగుందో తెలుసా? ఈ కేసు నుండి మహేష్ బాబు ఎలా తప్పించుకున్నాడు? అసలు ఈ స్టార్ హీరోల గుండెల్లో రైళ్లు పరిగెడుతిస్తున్న ఆ రియల్ లైఫ్ సింగం ఎవరు? మన దేశంలో మనం తింటున్న ఆహారం ఎంతవరకు సురక్షితం అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే, మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA బాలీవుడ్ అగ్ర హీరోలైన షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్ మరియు టైగర్ ష్రాఫ్లకు లీగల్ నోటీసులు జారీ చేసింది. దీనికి ప్రధాన కారణం వారు చేస్తున్న విమల్ ఇలాచీ అడ్వర్టైజ్మెంట్లు. మన దేశంలో పొగాకు, గుట్కా వంటి హానికరమైన పదార్థాలను నేరుగా ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం. కానీ ఈ కంపెనీలు సరోగేట్ అడ్వర్టైజింగ్ అనే ఒక తెలివైన పద్ధతిని వాడుకుంటున్నాయి. అంటే టీవీలో యాలకులు లేదా మౌత్ ఫ్రెషనర్ అమ్ముతున్నామని చూపిస్తారు, కానీ ఆ ప్రకటనలో వాడే రంగులు, లోగోలు మరియు ఆ ప్రసిద్ధ డైలాగులు అన్నీ కూడా మార్కెట్లో బ్యాన్ చేయబడిన గుట్కా బ్రాండ్నే గుర్తుచేస్తాయి. దీనివల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా యువత ఆ గుట్కా వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నోటీసుల ద్వారా అధికారులు హీరోలను కొన్ని సూటి ప్రశ్నలడిగారు. మీరు ఈ బ్రాండ్కు ఎప్పటినుంచి అంబాసిడర్గా ఉన్నారు? అసలు మీరు ఆ ప్రోడక్ట్ తింటున్నారా? ఇది గుట్కాను ప్రమోట్ చేయడమే అని మీకు తెలుసా అని 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసే సెలబ్రిటీలకు 10 లక్షల రూపాయల వరకు జరిమానా వేయడమే కాకుండా 1 ఏడాది పాటు ఎటువంటి ప్రాడక్ట్లను ప్రమోట్ చేయకుండా బ్యాన్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గతంలో పాన్ బహార్ ప్రకటనల్లో కనిపించారు. అయితే ఆయన ప్రస్తుతం ఆ కాంట్రాక్టు నుంచి తప్పుకున్నారో లేదో తెలియదు, కానీ ఆయన వంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి హానికరమైన పదార్థాలను ప్రమోట్ చేయకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కోట్లు సంపాదిస్తున్న ఈ హీరోలు తమను ప్రాణంగా అభిమానించే అభిమానుల ఆరోగ్యం కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు వ్యక్తి పేరు తుకారాం ముండే. ఈయన ఒక సాధారణ IAS ఆఫీసర్ కాదు, వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి పుట్టిన ఒక రియల్ లైఫ్ సింగం. 1975లో మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన పుట్టిన ఊరు ఎంత వెనుకబడిన ప్రాంతమంటే అక్కడ కరెంటు ఉండడం అనేది ఒక పెద్ద లగ్జరీగా భావించేవారు. అటువంటి పరిస్థితుల్లో రాత్రిపూట లాంఠరు వెలుగులో చదువుకొని ఎటువంటి కోచింగ్ లేకుండానే UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించిన ఘనుడాయన. 2005 బ్యాచ్కి చెందిన ఈ అధికారి తన 21 సంవత్సరాల కెరీర్లో ఏకంగా 25 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. సగటున ఒకచోట ఏడాది కూడా ఉండనివ్వలేదంటే ఆయన ఎంతటి నిజాయితీపరుడో, రాజకీయ నాయకులకు ఆయన అంటే ఎంత భయమో మనకర్థమవుతోంది. తుకారాం ముండేగారు మహారాష్ట్ర FDA కమిషనర్గా బాధ్యతలు చేపట్టగానే రంగంలోకి దిగి పెను సంచలనం సృష్టించారు. ఆయన మొట్టమొదటి దాడి ఎక్కడ జరిగిందో తెలుసా? ఏకంగా ముంబైలోని అత్యంత ప్రసిద్ధ మరియు ఐకానిక్ హోటళ్ల మీద. 110 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్సీ డైరీ ఫామ్లో తనిఖీలు చేసినప్పుడు అధికారులు షాక్ అయ్యారు. అక్కడ బూజుపట్టిన గోడల పక్కనే పాలు, స్వీట్లు తయారు చేస్తున్నారని గుర్తించారు. అలాగే 73 సంవత్సరాల నాటి కే రుస్తమ్ ఐస్ క్రీం సెంటర్లో కనీసం పెస్ట్ కంట్రోల్ కూడా లేకపోవడాన్ని గమనించి వారిపై చర్యలు తీసుకున్నారు. ఆయన దృష్టిలో హోటల్ పేరు ఎంత గొప్పదైనా, దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎంత వారైనా నిబంధనలు అతిక్రమిస్తే వదిలే ప్రసక్తే లేదు. మరో ఆసక్తికరమైన ఘటన ఏంటంటే, ఒక హోటల్ యాజమాని బాంబే హైకోర్టులో తుకారాం గారి మీద పిటిషన్ వేశాడు. ఆయన కేవలం ప్రైవేట్ హోటళ్ల మీదనే దాడులు చేస్తున్నారు, ప్రభుత్వ సంస్థలను పట్టించుకోవట్లేదు అని ఆరోపించాడు. జడ్జిలు కూడా ఇదే విషయాన్ని ప్రశ్నించినప్పుడు తుకారాం గారు ఏమాత్రం తడబడకుండా కేవలం 24 గంటల్లోనే ఏకంగా హైకోర్టులోని క్యాంటీన్ మీదనే తనిఖీకి పంపారు. అక్కడ కనీసం FSSAI లైసెన్స్ కూడా లేదని తేలడంతో జడ్జిలే విస్తుపోయారు. చట్టం ముందు అందరూ సమానమే అని ఆయన ఈ చర్యతో నిరూపించారు.
ఇవే కాదు, ప్రస్తుత కాలంలో మనం ఎక్కువగా వాడుతున్న బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ యాప్ల గురించి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ముంబైలోని బ్లింకిట్ వేర్హౌస్లో విపరీతమైన బొద్దింకలు ఉండడాన్ని అధికారులు గమనించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 86 డార్క్ స్టోర్ల మీద దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని 14 స్టోర్ల లైసెన్సులను రద్దు చేయించారు. మనకు 10 నిమిషాల్లో సరుకులు డెలివరీ చెయ్యాలనే ఆతృతలో ఆ కంపెనీలు పరిశుభ్రతను పూర్తిగా విస్మరిస్తున్నాయి. ముఖ్యంగా మనం తినే పనీర్ విషయంలో జరుగుతున్న మోసం వింటే మీ ఒళ్ళు గగుర్పడుతుంది. ఆయన నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 40% పనీర్ శాంపిల్స్ ఫెయిల్ అయ్యాయి. అవి అసలు పనీర్ కాదని, కేవలం హానికరమైన కెమికల్స్తో చేసిన ఫేక్ పనీర్ అని తేలింది. అంతేకాదు, సుమారు 1.6 లక్షల లీటర్ల కల్తీ పాలను కూడా ఆయన అధికారులు సీజ్ చేశారు. ఇక మన దేశంలోని ఫుడ్ సేఫ్టీ అథారిటీ FSSAI మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కర్నీ ఆలోచింపచేస్తున్నాయి. విదేశాల్లో ఆహార పదార్థాల్లో లెడ్ అంటే సీసం పరిమితి 0.1 ppm మాత్రమే ఉంటే మన దేశంలో అది 2.5 ppm వరకు ఉంది. అంటే మనం విదేశీయుల కంటే 25 రెట్లు ఎక్కువ విషాన్ని తీసుకుంటున్నామన్నమాట. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ దేశంలో ప్రజలు, ముఖ్యంగా పెరిగే పిల్లలు ఆరోగ్యంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని అధికారులను నిలదీసింది. మనం పిల్లలకిచ్చే హార్లిక్స్ వంటి పౌడర్లలో కూడా ఏకంగా 46% చక్కెర ఉంటుందని, ఈ నిజాలను ప్యాకెట్ వెనక చిన్న అక్షరాలతో దాచిపెడుతున్నారని కోర్టు హెచ్చరించింది. ఇకపై ప్యాకెట్ ముందు భాగంలోనే చక్కెర, ఉప్పు శాతాన్ని పెద్ద అక్షరాలతో ముద్రించాలని ఆదేశించింది. తుకారాం ముండేలాంటి ఆఫీసర్లు నిలబడం వెనక ఎంతో కష్టముంటుంది. గతంలో ఆయన సోలాపూర్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఇసుక మాఫియా మీద యుద్ధం ప్రకటించారు. ఆ సమయంలో ఆయనపై భౌతిక దాడులు జరిగాయి, చంపేస్తామని బెదిరించారు. కాని ఆయన ఏమాత్రం భయపడకుండా మరుసటి రోజే విధులకు హాజరయ్యారు. ఆయనను ప్రజలు ప్రేమగా వాటర్ మ్యాన్ ఆఫ్ మహారాష్ట్ర అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఆయన నీటి సంరక్షణ కోసం ఎన్నో గొప్ప పథకాలను అమలు చేశారు. ఆయన అనుసరించే 3 సూత్రాలు చాలా గొప్పవి. ఏదైనా పని చేసేటప్పుడు అది లీగల్గా ఉండాలి, మోరల్గా కరెక్ట్ అయి ఉండాలి, మరియు పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు ఆయన ఎవ్వరికీ భయపడరు. కానీ విషాదమేంటంటే మన సిస్టంలో ఇలాంటి ఆఫీసర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక నిజాయితీగల ఆఫీసర్కి ఎదురయ్యే ఒత్తిడులు వర్ణనాతీతం. ముంబైకి చెందిన ఒక మహిళా IRS ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం ఒక రాజకీయ నాయకుని ఇంట్లో రేడ్ చేయకుండా ఉండడానికి ఆమెకు ఏకంగా 80 కోట్ల రూపాయల లంచం ఆఫర్ చేశారట. ఆ లంచం తీసుకోకపోతే కేవలం 3-4 లక్షలకే కిరాయి హంతకులు దొరుకుతారు, నిన్ను చంపేస్తామని డైరెక్ట్గా బెదిరించారట. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వ్యవస్థ కోసం పోరాడే అధికారులకు మన మద్దతు చాలా అవసరం. అందుకే నెటిజన్లు తుకారాం గారిని ఏకంగా FSSAI హెడ్గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ముగింపుగా ఒక మాట, మనం ఎవరినో చూసి ఇన్స్పైర్ అవుతాం, హీరోలను అభిమానిస్తాం. కానీ నిజమైన హీరోలు అంటే కేవలం తెరమీద కనిపించేవారు కాదు, సమాజం కోసం, సామాన్యుల ప్రాణాల కోసం అహర్నిశలు శ్రమించే తుకారాం ముండేలాంటి అధికారులు. మనం తినే ప్రతి ముద్ద, తాగే ప్రతి చుక్కపాలు ఎంతవరకు స్వచ్ఛమైనవో తెలుసుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. కంపెనీలు తమ లాభాల కోసం మన ఆరోగ్యంతో ఆడుకుంటున్నప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. కల్తీ పనీర్ గురించి, మిస్లీడింగ్ యాడ్స్ గురించి, ప్యాకెట్ వెనుక దాగి ఉన్న అసలు నిజాల గురించి తెలుసుకోండి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.